ప్రభు నామానికే మహిమ కలుగును గాక. కూడొచ్చిన మీ అందరికీ, కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలు. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం. ఇందులో ముఖ్యాంశం ఏంటంటే, చెరగొనిపోయిన యూదులకు ఇర్మియా ద్వారా దేవుడు ఉత్తరాన్ని రాసి పంపించుట ప్రాముఖ్యంగా మనం చూడవచ్చు. యోధా రాజు అయిన యెకొన్యా, అతని తల్లి అయిన రాణి, రాజపరివారము, అధిపతులు, శిల్పకారులు, కంసాలు యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత ప్రవక్త అయిన ఇర్మియా పత్రికల్లో లిఖించి, యోధా రాజైన సిద్కియా బబులోను రాజైన నెబుకద్నెజరుకు పంపిన షాఫాను కుమారుడైన ఎలియాషా చేత, హిల్కియా కుమారుడైన గమరియా చేత యెరూషలేములో చెరపట్టబడిపోయిన పెద్దలలో శేషించిన వారికి, యాజకులకు, ప్రవక్తలకు, యెరూషలేము నుండి బబులోనుకు అతడు చెరగొనిపోయిన జనులందరికీ పంపించిన మాటలు ఇవే. బబులోన్లో ఉన్నటువంటి యూదుల దగ్గరికి ఇర్మియా ఉత్తరాన్ని రాసి ఎలియాషా చేత, గెమరియా చేత వాటిని పంపి యూదులకు వినిపించినటువంటి మాటలు అన్నమాట. ఏంటి అందులో ఏముంది ఆ పత్రికలో అంటే, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా తన ప్రేరేపణ చేత బబులోనుకు తీసుకొని పోబడిన వారందరికీ ఇలాగో ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. మీరు ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించండి, తోటలు నాటి వాటి ఫలాలు అనుభవించండి, పెండిళ్ళు చేసుకొని కుమారులను కుమార్తెలను కనుడి. అక్కడ మీకు ఏమి తక్కువ లేకుండా అభివృద్ధి పొందుటకై వారి కుమారులను కుమార్తెలను కనునట్లు మీ కుమారులకు పెండిళ్ళు చేయుడి, మీ కుమార్తెలకు పురుషులను సంపాదించుడి. నేను మిమ్మల్ని చెరగొనిపోయిన పట్టణం యొక్క క్షేమం కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయండి. దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగు. చెరగొనిపోయినటువంటి యూదులకు మాట్లాడుతూ, మీరు ఇల్లు కట్టుకోండి, తోటలు నాటి ఫలాలు అనుభవించండి, పెళ్ళిళ్ళు చేసుకోండి, అభివృద్ధి పొందండి, పెళ్ళిళ్ళు చేయండి, మీ కుమార్తెలకు పురుషులను సంపాదించండి. మీరు నివసిస్తున్నటువంటి ఆ పట్టణం యొక్క క్షేమం కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయండి. దాని క్షేమం మీ క్షేమమునకు కారణమవుతుంది. అంతేకాకుండా దుర్బోధకులను కాపాడుకోండి, దుర్బోధకుల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. 8వ వచనం చదివితే, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, మీ మధ్యనున్న ప్రవక్తల చేతనైనను మంత్రజ్ఞుల చేతనైనను మీరు మోసపోకుడు. మీలో కలను కని వారి మాటలు వినకుడు. వారు నా నామమును బట్టి అబద్ధ ప్రవచనలు మీతో చెబుతారు. నేను వారిని పంపలేదు. ఇదే యెహోవా వాక్కు. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరాలు గతించిన తర్వాతనే మిమ్మల్ని గురించి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలానికి మిమ్మల్ని తిరిగి రప్పించేటట్లుగా నేను మిమ్మల్ని దర్శిస్తాను. నేను మిమ్మల్ని గూర్చిన ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు అవి నిరీక్షణ కలుగునట్లుగా సమాధానకరమైన ఉద్దేశాలే కానీ హానికరమైనవి కాదు. అప్పుడు మీరు నాకు మొరపెడితే, మీరు నాకు ప్రార్థన చేస్తూ వస్తే నేను మీ మనవి ఆలకిస్తాను. మీరు నన్ను వెతికితే, పూర్ణ హృదయంతో నన్ను గూర్చి విచారణ చేస్తే మీరు నన్ను కనుగొంటారు.
నన్ను కూడా నేను మీకు కనుపరుచుకుంటాను. ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మల్ని చెరలో నుంచి రప్పిస్తాను. నేను మిమ్మల్ని చెరపట్టిన ఏ జనముల్లోకి, ఏ స్థలంలోకి మిమ్మల్ని తోలివేసినో ఆ జనులందరిలో నుండి, ఆ స్థలములన్నిటి నుండి మిమ్మల్ని సమకూర్చి రప్పిస్తాను. ఇదే యెహోవా వాక్కు. ఎచ్చట నుండి మిమ్మల్ని చెరగ పంపించాను, అచ్చటగా మిమ్మల్ని మరలా రప్పిస్తాను. బబులోనులో మీకు యెహోవా ప్రవక్తలను నియమించాడని మీరు చెప్పుకుంటున్నారు కదా. నేను చెప్పేది ఏంటంటే, దావీదు సింహాసనం మీద కూర్చున్న రాజును గూర్చి, మీతో కూడా చెరలోనికి పోక ఈ పట్టణంలో నివసించి ప్రజలను గూర్చి, మీ సహోదరులను గూర్చి యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు. సైన్యములకు అధిపతిగా యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నేను వారి మీద ఖడ్గమును, క్షామమును, తెగులను పంపుతున్నాను. కుళ్ళి కేవలం చెడిపోయి తినశక్యము కాని అంజూర పండ్లను ఒకడు పారవేసినట్లు నేను వారిని అప్పగిస్తున్నాను. యెహోవా వాక్కు ఇదే. వారు విననొల్లని వారై నేను పెందలగడ లేచి ప్రవక్తలను నా సేవకుల చేత వారి ఎద్దకు పంపిన నా మాటలను ఆలకింపకపోయారు. కనుక నేను ఖడ్గము చేత, క్షామం చేత, తెగులు చేత వారిని హింసించుచు భూరాజ్యములన్నిటిలో వారిని ఇటు అటు చెదరగొడతాను. నేను వారిని తోలివేయి జనులలో శాపాస్పదముగా, విస్మయకారణంగా, అపహాస్యాస్పదంగా, నిందాస్పదంగా ఉండినట్లు వారిని అప్పగించున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నేను యెరూషలేము నుండి బబులోనుకు చెరగొని పోయిన వారలారా, మీరందరూ యెహోవా ఆజ్ఞను ఆలకించుడి. మీరు చెరలోనికి పంపబడ్డారు కాబట్టి మీరు చెరలో ఉన్నప్పుడు సంతోషంగా ఉండండి. ఇల్లు కట్టుకోండి, తోటలు నాటుకోండి, మీ కుమార్తెలకు కుమారులకు పెళ్లిళ్ళు చేయండి, మీ కుమార్తెలకు పురుషులను సంపాదించుకోండి. ఆ దేశం యొక్క, ఆ పట్టణం యొక్క క్షేమం కోరి ప్రార్థన చేయండి. దాని క్షేమం మీ క్షేమానికి కారణం అవుతుంది. అక్కడ ఉన్నటువంటి ప్రవక్తల చేత, మంత్రజ్ఞుల చేత మీరు మోసపోకండి. మీలో కలలు కాని వారి మాటలు మీరు వినకండి. నేను నియమించింది ఏంటంటే, నా నామాన్ని బట్టి వారు అబద్ధ ప్రవచనాలు చెప్తారు. నేను వాళ్ళని పంపలేదు. నేను మిమ్మల్ని 70 సంవత్సరాలు అక్కడ ఉంచుతాను చెరలో. 70 సంవత్సరాలు గతించిన తర్వాత నేను మరలా మిమ్మల్ని ఎక్కడి నుంచి అయితే పంపించానో అక్కడికి మిమ్మల్ని మరలా తీసుకుని వస్తాను, దర్శిస్తాను. అప్పుడు రాబో కాలంలో మీకు నిరీక్షణ అదే. మీ కొరకు ఉద్దేశించిన ఉద్దేశాలు సమాధానకరమైన ఉద్దేశాలే కానీ హానికరమైనవి కాదు. మీరు నాకు ప్రార్థన చేస్తే నేను ఆలకిస్తాను, నన్ను వెతికితే నేను మీకు దర్శనం ఇస్తాను. మీరు నన్ను కనుగొంటారు, నన్ను కూడా నేను మీకు కనుపరుచుకుంటాను. మిమ్మల్ని చెరలో నుంచి రప్పించేదను. కానీ అక్కడ అబద్ధ ప్రవక్తలు ఉన్నారు బబులోనులో. వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు? యెహోవా ప్రవక్తలను నియమించాడు బబులోనులో కూడా అని వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు మీ పేరట నా నామం పేరట అబద్ధాలు చెప్తున్నారు. మీరు వెళ్ళారు, చెరలో ఉన్నారు. చెరలోనికి వెళ్లకుండా, నా మాట వినకుండా, నాకు లోబడకుండా ఇక్కడే ఉన్నారు. చాలామంది ఇక్కడే ఉన్నారు. అలాంటి వాళ్ళ గురించి నేను చెప్పేది ఏంటంటే, వారి మీదకి ఖడ్గము, క్షామము, తెగులు పంపిస్తాను. నేను పెందలగడ లేచి నా ప్రవక్తలను నా సేవకుల చేత వారి యొద్దకు వర్తమానం పంపితే వారు నా మాట ఆలకించలేదు. కాబట్టి నేను ఖడ్గము చేత, క్షామం చేత, తెగులు చేత వారిని హింసిస్తూ భూరాజ్యాలన్నిటిలో వారిని ఇటు అటు చెదరగొడుతూ, నేను వారిని తోలివేసిన జనులందరిలో శాపాస్పదంగా, విస్మయకారణంగా, అపహాస్యాస్పదంగా, నిందాస్పదంగా వారు ఉండేటట్లు వారిని అప్పగిస్తాను. అయితే మీరు వెళ్ళారు కదా చెరలోకి, నా మాట విని మీరైనా నా ఆజ్ఞలను ఆలకించండి. వారు నా మాట ఆలకించలేదు అంటున్నాడు. కాబట్టి ఆ దేశం యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయండి. మీరు పెండిళ్ళు ఇల్లు కట్టించుకొని తోటలు నాటి ఫలాలు తింటూ పెండిళ్ళు చేసుకోండి. కుమార్తెలను కనండి. ఆ దేశం యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయండి. దుర్బోధకుల దగ్గర నుంచి, దుర్బోధకుల మాటల్లో నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఎందుకంటే నేను వారిని పంపలేదు. ఈనాడు మనం కూడా ప్రస్తుతం ఈ ప్రపంచంలో
ఇండ్లు కట్టుకోవడం అనేది ఏంటంటే సంఘాన్ని కట్టాలి. పిల్లల్ని కనాలి అంటే అర్థం ఏంటంటే ఆత్మ సంబంధమైన పిల్లల్ని కనాలి. ఆత్మీయంగా మనం అభివృద్ధి చెందాలి. ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి. సంఘాన్ని కట్టాలి. సంఘాన్ని కట్టే బాధ్యత మనదే. సంఘాన్ని కట్టాలి. సంఘ నిర్మాణంలో మనం పాలిభాగస్తులు అవ్వాలి. అనేక ఆత్మల ప్రభు కొరకు సంపాదించాలి. ఇంకా పిల్లల్ని కనాలంటే ఆత్మీయంగా అనేక మందిని ఆత్మ సంబంధులుగా మార్చాలి. ఆత్మీయంగా అభివృద్ధి పొందాలి. ఇంకా ఈనాటి కాలంలో కూడా దుర్బోధకులు ఉన్నారు. ఆ దుర్బోధకుల నుండి మనల్ని మనం కాపాడుకోవాలి. లోకంతో మనం స్నేహం చేయకూడదు. ఆ దేశం కొరకు ప్రార్థించాలి. నిజమైన దేవుని పిల్లలు ఏం చేస్తారంటే ప్రస్తుతం ఉండే ప్రపంచం కోసం, ప్రపంచ క్షేమం కొరకు ప్రార్థన చేస్తారు. పౌలు గారు తిమోతితో అదే చెప్పాడు. మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి చదివితే, మనం సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగా సుఖంగా బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరిస్తున్నాను. ఇది మంచిది, మన రక్షకుడికి దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నది అంటాడు. ప్రభువు యూదులకు పంపిన బబులోన్లో వారికి ఉత్తరాన్ని పంపించి ఆయన అంటున్నాడు, మిమ్మల్ని 70 సంవత్సరాలు అక్కడ ఉంచుతాను, తిరిగి తీసుకొస్తాను. నిజమే, మనం కూడా ఈ లోకంలో పరదేశం యాత్రికులమే ఉన్నాం. ఆయన వచ్చి మరలా మనల్ని పరమ యెరూషలేముకు తీసుకుని వెళ్తాడు. పరలోక యెరూషలేముకు తీసుకువెళ్తాడు. అందుకే ఆయన ఏమన్నాడు, నా తండ్రి అంటే అనేక నివాసములు కలవు, లేకపోతే మీతో చెబుతాను, నేను మీకు స్థలం సిద్ధపరచ వెళుచున్నాను. ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నదంటాడు ప్రకటన గ్రంథం 21లో. కాబట్టి దేవుడు ఇశ్రాయేలు కొరకు ఉద్దేశించిన ఉద్దేశాలు, సంకల్పాలు అవి గొప్పవి. క్రీస్తు ప్రభు కూడా సంఘాన్ని ప్రేమించి తన సంకల్పాన్ని అంతా తెలియపరిచాడు. మరి ఇశ్రాయేలు కర్తవ్యం ఏంటి? వారు ఎదురు చూస్తూ ప్రార్థించాలి. ఈనాడు మనం కూడా ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనం నుంచి చూస్తే, ఆత్మయు పెండ్లి కుమారుడు రమ్ము అని చెప్పుచున్నారు. వినువాడును రమ్ము అని చెప్పవలను. దప్పిగొనిన వారిని రానిమ్ము, ఇచ్చేయించి వారిని జీవజలం ఉచితముగా పుచ్చుకొనము. 20వ వచనం చదివితే, ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చేవాడు, అవును త్వరగా వచ్చుచున్నావని చెప్పుచున్నాడు. ఆమెన్. ప్రభు అయిన యేసు రమ్ము అంటాడు. కాబట్టి మన కర్తవ్యం ఏంటంటే ప్రభు కొరకు ఎదురు చూస్తూ, ఆయన ప్రార్థిస్తూ మనం ఆయన కొరకు ఎదురు చూడాలి. ఇశ్రాయేలీయులను చెర నుంచి ఆయనే విడిపిస్తాడు. 70 సంవత్సరాల చెర వారు పొందిన తర్వాత ఆయనే విడిపిస్తాడు. అలాగే ఈనాడు మనల్ని కూడా పాప బానిసత్వం నుంచి ఆ ప్రభువే మనల్ని విడిపించాడు. అయితే అక్కడ బబులోనులో ప్రవక్తలను దేవుడు నియమించాడని అనుకుంటున్నారు వాడు. 15వ వచనం ప్రకారం బబులోనులో మీకు యెహోవా ప్రవక్తలను నియమించి ఉన్నాడని మీరు చెప్పుకుంటురే అంటాడు. అంటే వాళ్ళు ప్రవక్తలను ఎక్కడ కూడా నియమించాడు అనుకుంటున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు? అబద్ధాలు చెప్తున్నారు.
ఈ చెర శాశ్వతం కాదంటున్నారు. వారు తమ సొంత జ్ఞానంతో, సొంత ఆలోచనతో చెప్తున్నారు. కొంతమంది ఏమో యెరూషలేములోనే ఉండిపోయి మేము వెళ్ళాం చెరలో, కానీ వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు. అయితే వాళ్ళని దేవుడు నాశనం చేస్తాను అని చెప్తున్నాడు. మీరు నా మాట విన్నారు కాబట్టి మీకు క్షేమాన్ని కలగజేస్తాను. ఇదిగో వినలేదు కాబట్టి వాళ్ళని శిక్షిస్తాను అంటున్నాడు. చెడిపోయిన అంజూర పండ్లు ఎలాగైతే బయటపడేస్తారో అలాగ దేవుడు ఆ ప్రజల్ని విసర్జించాడు. ప్రభు వారిని శిక్షించాడు. మనల్ని కూడా ఎందుకు శిక్షిస్తాడు ప్రభు? క్రమశిక్షణ కోసమే. ఆయన బిడ్డలైనటువంటి మనల్ని ఎందుకు శిక్షిస్తాడంటే క్రమశిక్షణ కోసం. హెబ్రీ పత్రిక 12:7 చదివితే, శిక్షాఫలం పొందుటకై మీరు సహించున్నారు, దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ కూడా శిక్షలో పాలు పొందుతారు. మరి మీరు పొందని ఎడల దుర్బీజులే కానీ కుమారులు కాదు అంటాడు. శిక్ష ఎందుకు? ఆయన బిడ్డలం మనం. తండ్రిగా మనల్ని సరిచేసి శిక్షిస్తాడు. కానీ ఇశ్రాయేలీయులు ఆయన ఆజ్ఞను అతిక్రమించారు. కానీ మనం దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించాలి. వారు లోబడలేదు. 20 వచనంలో అంటాడు ప్రభు, అందుకే నేను యెరూషలేములో నుండి బబులోనుకు చెరగొని పోయిన వారులారా, మీరందరూ యెహోవా ఆజ్ఞను ఆలకించండి. వారు వినలేదు. పెందలకడే సేవకుల్ని పంపినా సరే వారు వినలేదు. కానీ మీరు నా మాట ఆలకించండి అని చెప్తున్నారు. ఇంకా మనం చూస్తే 21 నుంచి 23 వరకు, కోలాయ కుమారుడైన ఆహాబు, మయషయ కుమారుడైన సిద్కియా, వాళ్ళు దేవుని నామాన్ని బట్టి అబద్ధ ప్రవచనాలు ప్రకటిస్తున్నారు. ఇశ్రాయేలులో దుర్మార్గత జరిగించుచు, తమ పొరుగువాని భార్యలతో వ్యభిచరించుచు, నేను వారికి ఆజ్ఞాపించిన అబద్ధపు మాటలను నా నామాన్ని బట్టి ప్రకటిస్తూ వస్తున్నారు. కాబట్టి నెబుకద్నెజరు చేతికి వారిని అప్పగిస్తున్నాను. మీరు చూస్తూ ఉండగా అతడు వారిని హతము చేస్తాడు. చెరపట్టబడి బబులోనులో ఉన్న యోధా వారందరూ బబులోను రాజు అగ్నిలో కాల్చిన సిద్కియా వలె, ఆహాబు వలె యెహోవా నేను చేయునుగాకని చెప్పుచు వారి పేర్లను శాపవచనంగా వాడుకుంటారు. అంటే దేవుడు వారిని ఏం చేస్తాడంటే, ఆహాబును సిద్కియాను అగ్నిలో పడేస్తాడు. అప్పుడు ఇశ్రాయేలు అందరూ ఏం చెప్పుకుంటారు? నీకు కూడా అలాంటి శాపం కలుగుద్ది అని వాళ్ళ పేర్లు శాపవచనాలుగా వాడుకుంటారు. ఇంక 24వ వచనం నుంచి 32వ వచనం వరకు మనం చూస్తే, షమయ, ఈ షమయ అనేవాడు యూదుల మధ్యలో బబులోను దేశంలో ఉన్నాడు. అతడు అంటాడు, యాజకుడగు మైషేయ కుమారుడగు జఫన్యాకు, యాజకులందరికీ వారందరితో మాట్లాడుతూ, అనాతోతీయుడైన ఇర్మియాను నీవెందుకు గద్దించట్లేదు? అతడేమో తను మీకు ప్రవక్తగా చేసుకున్నాడు కదా. అది కాకుండా ఏమంటున్నాడు? దీర్ఘకాలం మీరు కాపురం ఉంటారు అక్కడ, అలా కాపురం ఉండడానికి, నివసించడానికి ఇల్లు కట్టుకోండి, ఫలములు తినటకే తోటలు నాటుకోండి అని బబులోనులో ఉన్న మాకు వర్తమానం పంపించాడు. నీ ఎందుకు గర్దించట్లేదు అతన్ని? ఎందుకు అతన్ని అలాగ వదిలేశారు మీరు?
అతడేంటి ఇక్కడికి పత్రిక పంపించి మీరు ఇల్లు కట్టించుకోండి, పంటలు పండించుకోండి, పెళ్ళిళ్ళు చేసుకోండి, ఇక్కడే ఉంటారు మీరు అంటాడంటే, నువ్వెందుకు అతన్ని గర్తించట్లేదు అని చెప్పి యోధా దేశంలో ఉన్నటువంటి ప్రవక్తలకు, యాజకులకు ఉత్తరాన్ని పంపించాడు. అయితే యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై ఏమని సెలవిచ్చారంటే, చెరలో ఉన్న వారందరికీ నువ్వు పంపాల్సిన వర్తమానం ఏంటంటే, యెహోవా నెహలామీయుడైన షమయాను గూర్చి ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను వాడిని పంపలేదు, పంపకపోయినా సరే మీకు వాడు ప్రవచిస్తూ అబద్ధపు మాటలు నమ్మునట్లు చేస్తున్నాడు. కనుక షమయ యెహోవా మీద తిరుగుబాటు చేస్తున్నాడు, ఈ యిర్మీయాని పట్టుకోవేంటి, బంధించవేంటి, అతను అలా మాట్లాడుతుంటే మీరు మెదలకుండా ఊరుకుంటారేంటి అని వాళ్ళని రెచ్చగొట్టి, దేవుని మాటలు అబద్ధాలన్నట్టుగా, యిర్మీయా చెప్పిన మాటలు సత్యం కాదన్నట్లుగా, ప్రజలందరినీ తిరుగుబాటు చేయటట్లుగా ప్రేరేపిస్తున్నాడు వాడు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే అతన్ని, అతని సంతానాన్ని శిక్షిస్తున్నాడు. ఈ జనులలో కాపురం ఉండి వాడు ఒక్కడు కూడా అతనికి మిగిలి ఉండడు. నా ప్రజలకు నేను చేసే మేలును వాడు ఎన్నడు చూడడు అని ప్రభువు అతని గురించి మాట్లాడాడు. కాబట్టి బోధకుల విషయమై మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. బోధకుల విషయం, నేటి దుర్బోధకులు అలాగే ఉన్నారు. బోధకులైన వారికి కఠినమైన తీర్పు ఉంటుంది. నేటి బోధకుల పరిస్థితి కూడా అలాగే ఉంది. స్వలాభం కోసం వారు బోధిస్తూ భౌతికమైన వాటిని సంపాదించుకుంటూ వారు చాలా ఉన్నతమైనటువంటి భౌతిక సంబంధమైనటువంటి జీవన విధానాన్ని కలిగి ప్రజలను దోచుకుంటూ, మభ్యపెడుతూ, మోసం చేస్తూ, ప్రజలకు అవసరమైనటువంటి రక్షణను గూర్చి వారు ప్రకటించకుండా తాత్కాలికమైన భౌతికమైన ఈ రోగాలు, బాధలు, ఈ కష్టాల కొరకే బోధిస్తూ ప్రజలను సత్య మార్గంలోనికి రానివ్వకుండా, సత్యాన్ని వారు గ్రహించేటట్లు చేయకుండా వారు స్వలాభం కొరకు ప్రజల్ని ఉపయోగించుకుంటున్నారు. ఇలాంటి వారి గతి ఎంతో దుర్భరంగా ఉంటుంది. అందుకే ప్రభువుని అడుగుతారంట వాళ్ళు, నీ నామం పేరట అద్భుతాలు చేయలేదా, నీ నామం పేరట ప్రవచించలేదా, ఇలా అడుగుతారు ప్రభుని. వాడు మీరెవరో నాకు తెలియదు, అవతల పోండి అంటాడు. కాబట్టి ఈనాడు అద్భుతాలు చేసే బ్యాచ్ వెలపలు ఉంటారు, పరలోకం ఉండరు. కేవలం అద్భుతాలు, సూచక్రియలు, ప్రవచనాలు చెప్పేవాళ్ళందరూ ఈనాటి దినాల్లో అన్నీ అబద్ధికులే. వాళ్ళంతా వారు స్వలాభం కోరుచు తమ్మును తామే పోషించుకుంటూ తమ్మును రక్షింపదలిచిన దేవుని కూడా విసర్జిస్తూ వారి కడుపే వారి దేవుడని వారు చూసుకుంటూ నాశనానికి పోతూ ఉన్నారు. అలాంటి అబద్ధ బోధకుల విషయమై మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవి అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు. ప్రభు చిత్తమైతే రేపటి దినం మరొక అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.